ప్రేమ పేరుతో దగ్గరై పెళ్లితో బంధం ముడిపెట్టుకున్న వివాహమనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో ఆ ప్రేమ బంధానికి అర్థం లేకుండా చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో అత్యధికంగా ఇలాంటి కేసులు జరుగుతున్నాయి. భర్తను భార్య, భార్యను భర్త అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారు. ఇద్దరి మధ్య జరిగే చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చూస్తూ క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగానగర్లో ఆగస్టు నెలలో భార్య ప్రియుడితో కలిసి భర్తను తుపాకీతో కాల్చి చంపిన ఘటన మరవకముందే భార్య చేతిలో భర్త హతమనే వార్త వెలుగులోకొచ్చింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. మతాలు వేరైనా పెళ్లి చేసుకున్నారు. 7 ఏళ్ల దాంపత్యంలో 2 పిల్లలకు జన్మనిచ్చారు. ఇటీవల భార్య ప్రవర్తనలో కొంత మార్పు గమనించిన అతను వ్యవహారం మార్చుకోమన్నాడు. ఇదే విషయం ఆ ఇద్దరి మధ్య చిచ్చు రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను భార్య గొంతు నులిమి హతమార్చిన ఘటన పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ ఆటోనగర్లో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్టీపీసీ ఆటోనగర్లో నివసిస్తున్న ఎండీ అజీం ఖాన్ అదే కాలనీకి చెందిన శ్రావణిని 2015లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. అజీం ఖాన్ సెంట్రింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మతాలకు అతీతంగా పెళ్లి చేసుకున్నవారు అత్త నర్మద ఇంట్లోనే నివసిస్తున్నారు. కుమారులు హమాన్, హార్మాన్లను పాఠశాలకు పంపించి శ్రావణి ప్రతిరోజు కృష్ణానగర్లోని ఓ కార్పొరేట్ వ్యాపార సంస్థలో పనికి వెళ్తుంది. ఇటీవల శ్రావణి తరచూ ఫోన్లో మాట్లాడుతూ దుకాణానికి వెళ్తుండడాన్ని గమనించిన అజీం ఖాన్ భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ప్రవర్తన మార్చుకోవాలని పదే పదే గొడవపడ్డాడు. ఈ విషయమై మంగళవారం సాయంత్రం భార్య, అత్త నర్మద అజీంతో గొడవకు దిగారు. ఈ క్రమంలో శ్రావణి, నర్మదలు ఇద్దరూ అతని ఇంట్లోకి లాక్కెళ్లారు. భర్త గొంతును శ్రావణి గట్టిగా నులిమేయడంతో కింద పడిపోయారు. స్థానికులు గమనించి 108 వాహనానికి సమాచారం అందించగా వారు వచ్చి పరిశీలించి మృతి చెందినట్లు ధృవీకరించారు. సమాచారం అందుకున్న గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్, ఎస్ఐ జీవన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి సోదరుడు నదీమాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎన్టీపీసీ ఎస్ఐ బి జీవన్ తెలిపారు. ఇక ఇదిలా ఉంటే నేటి కాలంలో చాలామంది యువతలో ఆత్మవిశ్వాసం అనేది లోపిస్తోంది. ప్రతి సమస్యను పెద్దదిగా భావించి భయపడిపోతుంటారు. అలానే ఎవరికీ రాని సమస్యలు తమకే వచ్చాయని తమలో తామే మదనపడిపోతుంటారు. ఇలాంటి సమయంలో తీవ్ర ఒత్తిడికి లోనైన కొందరు యువత దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వివిధ కారణాలతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా పీజీ చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని ఆమె తల్లిదండ్రులకు గుండెకోత మిగిల్చింది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం కాపు వీధి ప్రాంతానికి చెందిన నున్నా మాధురి జ్ఞానాపురంలో ఓ ప్రైవేట్ కళాశాలలో పీజీ చదువుతోంది. అలానే ఆ కాలేజీకి సంబంధించిన వసతి గృహంలోనే మాధురి ఉంటుంది. అయితే ఆమె ఇటీవలే సంక్రాంతి పండుగ సెలవులకు సొంతూరికి వెళ్లింది. అక్కడ తల్లిదండ్రులతో, బాల్య స్నేహితులతో సంతోషంగా గడిపింది. తిరిగి బుధవారం కాలేజీకొచ్చినట్లు కళాశాల సిబ్బంది చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం మాధురి క్లాసులకు హాజరు కాలేదు. చాలా సమయం పాటు మాధురి కోసం ఎదురుచూసిన స్నేహితులు ఆమె కోసం హాస్టల్కి వెళ్లారు. ఈ క్రమంలో మాధురి ఉండే గది తలుపు తెరవగానే వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. తన గదిలో ఆ పీజీ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కనిపించింది. తోటి విద్యార్థినులు ఈ విషయాన్ని ప్రిన్సిపాల్కు తెలియజేశారు. దీంతో హుటాహుటిన ఆ గదికి చేరుకున్న కాలేజీ సిబ్బంది ఆమెను కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. దీంతో వారు కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తోటి విద్యార్థులను, కాలేజీ సిబ్బందిని అడిగి కేసు వివరాలు నమోదు చేసుకున్నారు. మాధురి మరణ వార్త తెలిసిన ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ బిడ్డకు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేమీ లేవని, మరి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో అర్థం కావడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు మృతురాలి ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్కు తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.